అంత మంచి ఆలోచన అందరికి రావాలని కోరుతున్నాను. పార్టీ మీద ప్రేమ. ఓకే ఏమి లేవంటుందిగా మాటలు లేవు వినపడుతుందా? లేదు సార్ తీసుకున్నా ఏం లేదు. అటువంటి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం, మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి వచ్చి మీకు మీ సమస్యను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని ఆలోచన. చూసుకో అక్కడికి వెళ్ళి ఇప్పుడు చిల్లకలూరుపేట నియోజకవర్గాన్ని 4,000 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2వ నెల పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. మొదటి నెల ఏప్రిల్ నుంచి 1000 కలిపి జూలైలో 7,000 పంపిణీ చేశాం. సుమారు 4,500 కోట్లు. ఇది 2వ నెల చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 4,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. సుమారు 65 లక్షల మంది 2,800 కోట్ల రూపాయలు ఒక్క రోజులో 96% పంపిణీ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి అనే కన్నా గత పాలకుల పాలనలో 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎన్నికల హామీ ఇచ్చిన మరుసటి నెల నుంచే 1000 రూపాయలు పెంచి పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 4,000 పెంచిన దాంట్లో 3,000 చంద్రబాబు గారు పెంచిందే. 1000 రూపాయలు మాత్రమే 5 ఏళ్లలో పెంచారు గత పాలకులు. అంటే పేదవారి మీద ఎంత కక్ష ఉందనేటువంటిది గత పాలకులకి పెన్షన్ పెంచిన దాంట్లోనే అర్థమవుతూ ఉంది. పేదవాళ్ల పట్ల ఉదారత ఎవరికుంది, పేదవాళ్లకు సాయం చేయాలి అనేటువంటి మనసు ఎవరికుంది అనేటువంటిది పెన్షన్ పంపిణీలో చూస్తేనే చంద్రబాబు గారికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. ఒక్క నెలలో 1000 రూపాయలు పెంచి పంపిణీ చేస్తున్నటువంటి ఘనత, గతంలో వాలంటీర్లను వంకబెట్టి 36 మంది వృద్ధుల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఘనత గత పాలకులదైతే, ఒక రోజులో 96% పంపిణీ ఉన్న సిబ్బందితోటి ఏ కుంటి సాకులు లేకుండా పంపిణీ చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి. ఆ విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇది పేదవారి ప్రభుత్వం. పేదవారు సంతోషంగా ఉండాలి అంటే, సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే, అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది ప్రజలు గుర్తించారు. కాబట్టి భారీ మెజారిటీ అప్పచెప్పారు. గత పాలకుల యొక్క ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో రాష్ట్రానికి శాపంలాగా తయారైంది. అందుకనే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు గారు ఆచితూచి అడుగులేసేటువంటి దాంట్లో కొంత కాలయాపన జరుగుతుంది. కానీ రాష్ట్రాన్ని పరిపాలన గాడిలో పెట్టడానికి సమయం పడుతూ ఉంది. గత పాలకుల యొక్క అస్తవ్యస్త పరిపాలనే దానికి నిదర్శనం. ఏ ఆఫీసర్ని దేంట్లో నియమించాలన్నా ఏదో ఒక
మరి అతని మీద అపనిందలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా ఉధృతంగా ఉంది. కనుక ఏంటంటే గతానికి ఇప్పటికీ పరిపాలన సవ్యంగా జరగాలంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు ఒకరోజు ఆలస్యమైన మంచి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది చిన్న సంఘటన కూడా సాక్షి పత్రికే కనపడుతుంది. 2 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం అరాచకాలు చేశారు? చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడన్నా ఉన్నాయా? వినుకొండలో జరిగింది 2 వాళ్ళ రౌడీ షీటర్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ. పార్టీకి సంబంధం లేదు, అది కూడా వైసీపీ వాళ్ళే. చంపింది చచ్చిపోయింది 2 కూడా వైసీపీ వాళ్ళు. రాష్ట్రంలో ఈ రోజు కూడా 36 హత్యలు జరిగినాయని చెప్పేటువంటి అబద్ధాల పాలకుడు జగన్మోహన్ రెడ్డి. 36 ఎక్కడ చనిపోయారంటే ఇంతవరకు లిస్ట్ ఇవ్వాల. సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. ఓడిపోయామనేటువంటి బాధతోటి ఏదైనా మేము సాధ్యం అనుకుంటున్నాడు. ఎందుకంటే అధికార, అవినీతి, డబ్బు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎందుకంటే అవినీతి డబ్బులు. పేదవాడి రక్తాన్ని తాగాడు. పేదవాడి రక్తాన్ని మద్యం రూపంలో నాసిరకం మద్యం పోసి లక్షల కోట్లు సంపాదించుకొని ఆ అధికార అవినీతి డబ్బులతోటి ఈరోజు రెచ్చిపోతూ ఉన్నాడు. కనుకనే ఈరోజు రాష్ట్రం ఈరోజు కకావికలం చేసిపోయాడు 5 ఏళ్ళు. దాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు గారు ఈరోజు వచ్చిన 2 నెలల్లో అష్టకష్టాలు పడి గాడిలో పెడతా ఉన్నాడు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నాయి శాంతి భద్రతలు. ఆ సాక్షి మీడియా, సాక్షి పత్రిక కనపడ్డట్టు ఎక్కడ కనపడటం లేదు. ప్రజలు కోరుకున్నటువంటి పాలనను అందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా బెంగళూరులో ప్రశాంతంగా ఉంటే ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఏ విధంగా అవరోధాలు సృష్టించాలి, ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా ఢిల్లీ పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లాలనేటువంటి కుట్ర తప్ప జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేవాడు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేటువంటి వాడు ఎవడు లేడు. ఆయన ఇంకా ఏదైతే ఆ ఊహల్లో ఉన్నాడో ఇప్పటికైనా బయటకు వస్తే రాష్ట్రానికి చేసిన ద్రోహం ఒక్కసారి ఆయన నెమరు వేసుకుంటే ఈ రాష్ట్రానికి జన్మలకి చేయనటువంటి తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కనుక ఈ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కానీ, అరాచకాలను కానీ, అక్రమ కేసులను కానీ, దుర్మార్గాలను కానీ ప్రజలు మరిచిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో నాయకులు గుర్తించాలని కోరుతా ఉన్నారు.